దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 180. షాపింగ్ మాల్లో డ్రెస్ దగ్గర శిరీష రంగి మధ్య వాదన. చివరికి డ్రెస్ ఎవరికి దక్కింది? కథలకు వెళ్ళపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. తన భార్య గురించి ఒక ఎంప్లాయ్ అలా మాట్లాడడం సహించలేక, షటప్ చాందిని, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ తన మీద ఒక్కసారిగా సీరియస్ అవుతాడు అశ్విన్. అశ్విన్ కోపాన్ని చూసి చాందిని కాస్త తగ్గుతుంది. ఆనంది నా భార్య అంటే ఈ కంపెనీలో నాకెంత అథారిటీస్ ఉన్నాయో తనకి అంతే ఉంటాయి. నువ్వు నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తనకి అంతే ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మైండ్లో పెట్టుకొని మాట్లాడు అంటూ సీరియస్ అవుతాడు. వామ్మో, భార్య మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు అని మనసులో అనుకొని సారీ సార్ అంటూ పైకి చెప్తుంది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా వైఫ్ గురించి మాటలు జారావో రూల్స్ అనేది కూడా చూడకుండా నేను వచ్చిన దారిని పంపిస్తాను అని అంటాడు. పంపిస్తాను అనగానే కంగారు పడుతూ లేదు సార్, ఇంకొకసారి ఎప్పుడూ అలా మాట్లాడను అని అంటుంది. తనని కోపంగా చూస్తూ వెళ్ళి నీ వర్క్ చూసుకోపో అని కసిరింపుగా చెప్తాడు. ఓకే సార్ అని చెప్పి చాందిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అటెండర్స్ వచ్చి అక్కడ విరిగిన ఫర్నిచర్ తీసి క్లీన్ చేస్తుంటే అశ్విన్ అది చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఇదిగో కరెక్ట్గా ఇక్కడ టేబుల్ సెట్ చేయండి అంటూ ఆనంది అశ్విన్ సీట్ పక్కగా అటెండర్స్తో టేబుల్ సెట్ చేయించుకుంటుంది. పక్కనే భాస్కర్ కూడా ఆనందికి సపోర్టుగా వస్తూ దగ్గర ఉండి ఆ టేబుల్ ఏర్పాటు చేస్తుంటాడు. లోపలికి వచ్చిన అశ్విన్ ఆనందిని చిరుకోపంగా చూస్తూ కాసేపట్లో ఆఫీస్ని దద్దరిలించావు కదే, ఆ చాందిని అడ్డు పెట్టుకొని నీకు చుక్కలు చూపించాలి అనుకుంటే నువ్వే నాకు గెలాక్సీ మొత్తం చూపించావు. ఉఫ్, ఎవరితో పెట్టుకున్నా నీతో పెట్టుకోకూడదనిపించింది అని మనసులో అనుకుంటూ ఉండగా వచ్చావా యమా అంటూ నవ్వుతూ అశ్విన్ దగ్గరికి వస్తుంది ఆనంది. అశ్విన్ని చూడగానే ఇక వెళ్దాం పదండి అంటూ భాస్కర్ అటెండర్స్తో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. నా సీట్ ఇక్కడ ఎలా ఉంది అని నవ్వుతూ అడుగుతుంది. నాకెలా ఉంటే ఎందుకులే, నీకు బాగుంది కదా అని అడుగుతాడు. ఓ, నాకైతే చాలా బాగుంది అమ్మా. ఇంట్లో ఉన్నంతసేపు నేను చూస్తుండొచ్చు, అలాగే ఆఫీసులో ఉన్నంతసేపు కూడా నేను చూస్తుండొచ్చు. ఇక నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటావు అని అంటుంది నవ్వుతూ. నీ కళ్ళ ముందు ఉన్నా నన్ను చూస్తూ కూర్చుంటే సరిపోదు. ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అంటే నీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగాయి. నా వర్క్లో సగం నువ్వు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అది మైండ్లో పెట్టుకో అని అంటాడు. అయ్యో అమ్మ, నాకు ఇంటి పనులు చేయడం రావేమో కానీ ఆఫీస్ పనులు మాత్రం చకచకా చేసేస్తాను. ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చావు కాబట్టి ఇక నా వర్క్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి రాకపోతే నీ సీఈఓ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అని అంటుంది. ఆ మాటకి చురుగ్గా చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు, ఎక్కువ చేస్తున్నానా అని అడుగుతుంది. చాలా అంటాడు కోపంగా. ఆనంది కూడా కాస్త కోపంగా చూస్తూ ఎప్పుడైతే నన్ను ఉద్యోగం నుంచి తీసేసి ఇంటికి వెళ్ళి వంట చేసుకోపో అన్నావో అప్పుడే నా మీద నీకు పీకల దాకా ఉందని అర్థమైంది యమా. చూడు యమా, నా మీద నీకు కోపం ఉంటే అది మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి. పర్సనల్గా నువ్వు నన్ను ఎన్ని మాటలైనా అను, అవసరమైతే కొట్టు, భరిస్తాను. కానీ చాందిని లాంటి థర్డ్ పర్సన్ని మన మధ్యలోకి తీసుకురావద్దు అని కాస్త సీరియస్గా చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. ఆ విషయాన్ని అంత సీరియస్గా చెప్పేసరికి చాందిని విషయంలో తను హర్ట్ అయిందని అశ్విన్కి తెలుస్తూ తన వైపు కాస్త బాధగా చూస్తూ వచ్చి సీట్లో కూర్చుంటాడు. గంటలో తన కోపం చల్లారిపోయి అశ్విన్ని ఊపిరాడనివ్వకుండా యమా యమా అంటూ మాటలు చెప్తూ తన బాధ్యతలు చూసుకుంటుంది. ఆ క్యాబిన్లో ఆనందితో కలిసి ఉండటానికి అశ్విన్కి హ్యాపీగా ఉన్నా పైకి మాత్రం తన మీద కోపం ఉన్నట్టు నటిస్తుంటాడు. హాస్పిటల్ క్యాంటీన్లో శిరీష కూర్చొని ఉంటుంది. అప్పటికి తను ఒక ఆపరేషన్కి అటెండ్ అయి వచ్చి అలసిపోయినట్టుగా ఆ చైర్లో కూర్చుంటే జితేంద్ర 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చి కాఫీ తీసుకో
అని అంటాడు. శిరీష కాఫీ తీసుకొని, ఏమైనా ఇవాళ ఆపరేషన్ కొంచెం క్రిటికల్‌గానే ఉంది జితేంద్ర. కానీ ఇలాంటి కేసెస్ నేను ఛాలెంజ్‌గా తీసుకుంటాను అని అంటుంది. జితేంద్ర కాఫీ సిప్ చేసి, నీ గురించి నాకు తెలీదా? నీ పర్సనల్ లైఫ్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నా, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం 100% కరెక్ట్‌గా ఉంటావు శిరీష అని అంటాడు. పర్సనల్ లైఫ్‌లో నేనేం మిస్టేక్స్ చేశాను అని అడుగుతుంది. నీ ప్రమేయం లేకుండా నీకు పెళ్లి జరిగింది. అయినా కూడా ఆ తాళిని ఇంకా నీ మెడలో మోస్తున్నావు. అది నీ మిస్టేక్ కాదా? అని తన మనసు మార్చడానికి చూస్తుంటాడు. మిస్టేక్ అని నేననుకోవడం లేదు. ఎవరో ముక్కు మొహం లేనివాడు వచ్చి తాళి కట్టి ఉంటే ఆ తాళిని ఎప్పుడో తీసేసేదాన్ని. కానీ ఈ తాళి కట్టింది ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన చైతన్య అని అంటుంది. ఒకప్పుడు అంటున్నావంటే ఇప్పుడు చైతన్య నిన్ను ప్రేమించట్లేదనే కదా అర్థం? అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి శివంగి దగ్గర కరెక్ట్ సమాధానం లేక మౌనంగా ఉంటుంది. చూడు శిరీష, నువ్వేమీ చదువులేని అమాయకురాలివి కాదు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్వి. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్‌గా కూడా నీ ఆలోచన హైలో ఉండాలి. ఆ చైతన్య నువ్వొద్దు, విడాకులు ఇస్తాను అన్నాక కూడా నువ్వింకా చైతన్య పేరు జపించడం తెలివి తక్కువతనం అనిపిస్తుంది. నువ్వు ఆ విషయం నుంచి బయటపడి త్వరలో మూవ్ ఆన్ అయితే బెటర్ అని చెప్పి కాఫీ కప్పు ఖాళీ చేసి కౌంటర్ దగ్గరికి వెళ్తుంటాడు. జితేంద్ర మాటలకు శిరీష ఆలోచిస్తూ, నిజమే, వాళ్ళ మావయ్య కోసం నాకు విడాకులు ఇస్తా అన్నప్పుడు ఇంక నేనెందుకు చేతిని పట్టుకుని ఊగిలాడాలి అని అనుకుంటుంది. కాఫీ బిల్ పే చేస్తున్న జితేంద్ర తను ఆలోచించడం చూస్తూ, ఎస్, ఇలా నిదానంగా శిరీష మైండ్ మార్చుకుంటూ రావాలి అని అనుకుంటాడు. శిరీష అదే ఆలోచనతో డ్యూటీ ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా ఓ దృశ్యం చూసి సడన్గా కారుకి బ్రేక్ వేస్తుంది. చైతన్య రంగీతో కలిసి కార్లో దిగి తన్ని షాపింగ్ మాల్ లోపలికి తీసుకెళ్తుంటాడు. ఇద్దరు ఏదో మాట్లాడుతూ నవ్వుతూ వెళ్తుంటారు. శిరీష అది చూసి ఈర్ష్యపడుతూ, అబ్బో, తనతో కలిసి షాపింగ్ చేసే వరకు వచ్చిందన్నమాట వ్యవహారం. అంటే ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతున్నారు అని తిట్టుకొని కారు పక్కకి పార్కింగ్ చేసి తను కూడా ఆ షాప్ లోపలికి వెళ్ళేసరికి రంగీ పక్కనున్న చైతన్య తన కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటాడు. కావాలని శిరీష చైతన్యకి మరో పక్కకి వెళ్ళి, నాకు కూడా డ్రెస్సెస్ చూపించండి అని అంటుంది సేల్స్ గాని చూస్తూ. తన మాటతో చైతన్య, రంగి ఇద్దరు తన వైపు చూస్తారు. శిరీష వాళ్ళని గుడ్లు తిప్పి వంకరగా చూస్తూ ఫోజులు కొడుతుంటుంది. తను అక్కడ కనిపించడం చైతన్య, రంగి చూసుకొని కాస్త ఆశ్చర్యపోతుంటారు. ఇదిగోండి మేడం డ్రెస్సెస్ అంటూ సేల్స్ గర్ల్ వచ్చి శిరీష ముందు కొన్ని డ్రెస్సెస్ పెడుతుంది. శిరీష వాటిని చూస్తుంటే ఆ డ్రెస్సెస్ అంతగా నచ్చక అన్నీ విప్పి పక్కకు పడేసి, పని మనుషులు వేసుకునే డ్రెస్సెస్ నాకు చూపిస్తున్నారేంటి? నేను డాక్టర్ని. నా రేంజ్కి తగ్గ కాస్ట్లీ డ్రెస్సెస్ చూపించండి. ఇలాంటి చీప్ క్వాలిటీ డ్రెస్సెస్ ఆ పక్క వాళ్ళకి చూపించండి అంటూ తన ముందు విప్పి పడేసిన డ్రెస్సెస్ని చైతన్య వాళ్ళ వైపుకు నెడుతుంది. శిరీష చూపిస్తున్న పొగరికి చైతన్య కోపంగా చూస్తుంటాడు. ఇవిగోండి మేడం కాస్ట్లీ డ్రెస్సులు అంటూ సేల్స్ గన్ శిరీష ముందుకి మరికొన్ని డ్రెస్సులు పెడుతుంది. ఎస్, నా రేంజ్కి ఈ డ్రెస్సులు బాగా సూట్ అవుతాయి అంటూ వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి ఆ కాస్ట్లీ డ్రెస్సులు చూస్తుంటుంది. ఈ పొగరికేం తక్కువ లేదు అని చైతన్య మనసులో తిట్టుకుంటాడు. కానీ శిరీష వేరి పారేసిన డ్రెస్సులలో ఒక గ్రీన్ కలర్ డ్రెస్ రంగీ కళకు ఆకట్టుకుంటూ, బాబుగారు, నాకు ఆ డ్రెస్ బాగా నచ్చింది. మీ ముందే ఉంది చూడండి, ఆ డ్రెస్ కావాలి అని అడుగుతుంది. ఏ డ్రెస్ అంటూ చైతన్య వాటిని చూస్తుంటాడు. తనకి ఏ డ్రెస్ నచ్చిందా అని శిరీష తనకు కావాల్సిన డ్రెస్సులు చూసుకోవడం వదిలేసి చైతన్యం ముందున్న డ్రెస్సుల వైపు క్యూరియాసిటీగా చూస్తుంటుంది. అదిగోండి ఆ ఆకుపచ్చ డ్రెస్, నేను ఎలాగో రంగు ఎక్కువే ఉంటాను కాబట్టి నేను ఉన్న తెల్లని రంగుకి ఆ డ్రెస్ నాకు బాగుంటుంది అని ఆశగా చెప్తుంది రంగి. చైతన్య ఆ డ్రెస్ పట్టుకొని, నిజంగానే డ్రెస్ చాలా బాగుంది రంగి అంటూ తన చేతికిస్తాడు. తను వేరి పారేసిన డ్రెస్ రంగి చేతులకి వెళ్ళగానే శిరీషకి ఆ డ్రెస్ మీద చూపు మలుతుంది. నిజంగానే
డ్రెస్ చాలా బాగుంది. అంత మంచి డ్రెస్ నేను పక్కకు వేశానేంటి అని అనుకుంటుంది. రంగి ఆ డ్రెస్ చూస్తూ, డ్రెస్ చాలా బాగుంది బాబుగారు. కాకపోతే దీని రేటు కూడా ఎక్కువే ఉంటుందేమో అంటూ సందేహంగా అడుగుతుంది. రేటు గురించి నువ్వు ఆలోచించకు. ఎంత రేటైనా పర్వాలేదు అంటూ తన చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుని రేట్ ట్యాగ్ చూసి 5,000 ఉంది, పర్వాలేదులే అని అంటాడు. అమ్మో, 5,000 అంటుంది రంగి. రేటు గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా, ఇంక నువ్వేం మాట్లాడుకో అంటూ సెలెక్ట్ చేసిన ఆ డ్రెస్ని పక్కకు పెడతాడు చైతన్య. తనకి కొని పెడుతున్న ఆ డ్రెస్ని చూసి శిరీష కోపం తెచ్చుకుంటూ, ఎలాగైనా నా చేతి నుండి జారిన ఆ డ్రెస్ నేను తీసుకోవాలి అని అనుకొని పక్కకు వెళ్ళి ఆ డ్రెస్ తీసుకుని చూస్తూ, ఈ డ్రెస్ ప్యాక్ చేయండి అంటూ అక్కడ ఉన్న సేల్స్ గర్ల్కి ఇవ్వబోతుంది. అది చూసి చైతన్య రంగి కాస్త కోపం తెచ్చుకుంటూ ఉండగా, ఆ డ్రెస్ మీరు వద్దన్నారు కదా మేడం, ఆల్రెడీ ఈ కస్టమర్స్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారు, మీకు ఇంకా వేరే డ్రెస్సెస్ చూడండి అంటుంది సేల్స్ గర్ల్. నాకు వేరే డ్రెస్సెస్ వద్దు, ఈ డ్రెస్సే కావాలి అంటూ మొండితనం చూపిస్తుంది శిరీష. ఆల్రెడీ ఆ డ్రెస్ రంగి కోసం తీసి పక్కకు పెట్టాను అంటాడు చైతన్య. అవును, ముందు మీరు చూసి కాదన్నాకే ఈ డ్రెస్ నేను నచ్చాను అంటుంది రంగి. కానీ ముందు నేను వద్దనుకున్నా ఇప్పుడు నచ్చుతున్నాను అంటుంది శిరీష డ్రెస్ని గట్టిగా పట్టుకుంటూ. రంగి కాస్త కోపంగా వచ్చి తన చేతిలో ఉన్న డ్రెస్ గుంజుకొని, మీ చెయ్యి దాటిపోయిన ఈ డ్రెస్ మీద ఇష్టం పెంచుకుంది నేను, అంటే ఈ డ్రెస్ నాది అంటూ వాదనకు దిగుతుంది. రంగి మాటలకు శిరీష ఇంకా కోపం పెంచుకుంటూ, నువ్వేమైనా డబ్బులు కట్టావా, అప్పుడే ఇది నీ డ్రెస్ అనడానికి అని అడుగుతుంది. డబ్బులు కట్టకపోయినా తీసుకోవాలనుకొని పక్కకు పెట్టాం కదా, కాసేపట్లో డబ్బులు కడితే ఈ డ్రెస్ నా సొంతం అవుతుంది అంటుంది రంగి డ్రెస్ని గట్టిగా పట్టుకుంటూ. డబ్బులు నువ్వు ఇంకా కట్టలేదు కాబట్టి ఈ డ్రెస్ నేను తీసుకుంటాను అంటూ శిరీష ఆ డ్రెస్ని గుంజుకొని చేతుల్లో గట్టిగా పట్టుకుంటుంది. ఏ శిరీష, అనవసరంగా ఇక్కడ గోల చేయకు, ముందు నువ్వు వద్దు అని పక్కకు వేశాకే ఆ డ్రెస్ రంగి కోసం తీసుకున్నాను అంటూ శిరీష చేతుల నుంచి ఆ డ్రెస్ గుంజుకొని రంగికి ఇస్తాడు చైతన్య. తనకు నచ్చింది రంగి చేతిలో ఉండటం ప్రాణం ఒప్పక, నేను అస్సలివ్వను, ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది, నాకు కావాలి అంటూ శిరీష రంగి చేతుల నుంచి డ్రెస్ గుంజుకుంటుంది. రంగి కూడా మొండి చేస్తూ, బాబుగారు, ఆ డ్రెస్ నాకు ఎలాగైనా కావాలి, ఇప్పించండి అంటూ అడుగుతుంది. ఇది నాది, నేనివ్వను, కావాలంటే నువ్వు ఇంకా వేరే డ్రెస్సెస్ చూసుకో అంటుంది శిరీష. అయినా ఇవి పని మనుషులు వేసుకునే డ్రెస్సులని మీరే చెప్పారు కదా, తమరు గొప్ప డాక్టర్ కదా, మీరే వేరే కాస్ట్లీ డ్రెస్సులు చూసుకోండి, నాకు ఈ డ్రెస్సే కావాలి అంటూ రంగి కూడా మొండికి దిగుతుంది. అవును, ఈ డ్రెస్సే రంగికి చెందాలి అంటూ చేతిని కూడా మొండిగా ప్రవర్తిస్తూ శిరీష చేతులుంచి బలవంతంగా డ్రెస్ గుంజుకొని మళ్ళీ రంగి చేతికిస్తాడు. రంగి చేతిలో ఉన్న డ్రెస్ చూసుకొని మురిసిపోతుంటుంది. తనకి ఇష్టమైన డ్రెస్ రంగి చేతిలో ఉండటం, అది కూడా చేతిని తీసుకుని తనకి ఇవ్వడం శిరీష భరించలేక, నో, ఆ డ్రెస్ నాకు కావాలి చైతన్య, మర్యాదగా ఆ డ్రెస్ నాకు ఇప్పించు అని అంటుంది. ఒకరు కోరుకుంటున్న దాని మీద ఆశపడటం తప్పు శిరీష, ఆ డ్రెస్ను వదిలేశాకని రంగి కోరుకుంది, ఇక ఆ డ్రెస్ గురించి ఆశలు వదిలేసుకో, ఇక ఆ డ్రెస్ నీకు దక్కదు అంటూ చైతన్య హెచ్చరిస్తాడు. ఏదైనా చెయ్యి జారిపోయాకే దాని విలువ తెలుస్తుంది అంటారు, అది నీ విషయంలో రుజువు అవుతుంది. ఈ డ్రెస్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు నచ్చక వదిలేశావు, ఇప్పుడు ఈ డ్రెస్ నేను కావాలని కోరుకుంటూ ఉంటే నీకు ఎలా దక్కుతుంది అని అడుగుతుంది రంగి. రంగి ఈ మాటలకు శివంగి శివతాండవలాగా ఊగిపోతూ, ముందు ఈ డ్రెస్ నా దగ్గరికి చేరింది అంటే ఈ డ్రెస్ నాది అంటూ రంగి చేతుల నుంచి గుంజుకోబోతుంది. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పట్టించుకోకుండా వదిలేస్తే అది నేను తీసుకుంటున్నాను, అంటే ఇప్పుడు ఇది నాది, ఈ డ్రెస్ మీద నాకే హక్కులున్నాయి అంటూ రంగి కూడా ఏమాత్రం తగ్గకుండా డ్రెస్ శివంగి చేతికి అందకుండా గట్టిగా పట్టుకుంటుంది. వారిద్దరి వాదన చూసి సేల్స్ గర్ల్స్ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఆ డ్రెస్ని చెరోపక్క పట్టుకొని, ఇది నాది కాదు నాది అంటూ ఇద్దరు గుంజుకుంటూ ఉంటే చైతన్య తల పట్టుకొని, అలాంటి డ్రెస్ ఇంకోటి ఏదైనా ఉందా అంటూ సేల్స్ గర్ల్ని అడుగుతాడు. లేదు సార్, ఇదొక్కటే పీస్ ఉంది అంటుంది సేల్స్ గర్ల్.
ఒక్కటే పీస్ ఉందంటే ఖచ్చితంగా ఈ డ్రెస్ నాకే కావాలి అంటూ శిరీష కూడా ఇంకా మొండి చేస్తూ రంగి చేతులుంచి డ్రెస్ దక్కించుకోవడానికి కష్టపడుతుంటుంది. లేదు నాకే కావాలి అంటూ రంగి అంతకంటే ఎక్కువ మొండి చేస్తూ డ్రెస్ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. శివంగి మొండి వైఖరి గురించి తెలిసిన చైతన్య ఇక తను ఆ డ్రెస్ వదిలిపెట్టదని అర్థమై, రంగి నువ్వేనా తగ్గు, ఆ డ్రెస్ తనకి వదిలేసేయ్, నువ్వింకా వేరే డ్రెస్సులు చూసుకో అని అంటాడు. లేదు బాబుగారు, నేనొకటి కావాలనుకుంటే అస్సలు వదిలిపెట్టను. ఖచ్చితంగా ఈ డ్రెస్ నాకు కావాల్సిందే అంటుంది రంగి. చదువుకున్న దానివి, పబ్లిక్ ప్లేస్‌లో ఏంటిదంతా? నువ్వైనా కాస్త తగ్గు శిరీష అంటాడు చైతన్యం. చదువుకున్న దాన్నైతే కావాల్సింది వదులుకోమని ఏ పుస్తకాల్లో రాసిలేదే. నేను కోరుకున్నది నాకు కావాల్సిందే అంటూ శిరీష డ్రెస్ కోసం ఫైట్ చేస్తుంటుంది. అయ్యో! మీరిద్దరు ఎవరో ఒకరు తగ్గకపోతే ఇద్దరి చేతిలో ఆ డ్రెస్ చిరిగిపోతుంది మేడం అంటుంది సేల్స్ గర్ల్. అలా అంటుందో లేదో ఆ ఇద్దరి చేతిలో ఆ డ్రెస్ చిరిగిపోయింది. ఇద్దరూ చినిగిపోయిన డ్రెస్ చూసి ఆశ్చర్యపోతుంటే చైతన్య విసుగ్గా తల పట్టుకుంటాడు. ఈ డ్రెస్ నాకు దక్కకుండా చిరిగినా పర్వాలేదు కానీ తనకు మాత్రం దక్కలేదు సంతోషం అని శిరీష తనలో తను అనుకుంటుంది. అయ్యో! బంగారం లాంటి డ్రెస్ చినిగిపోయిందే అంటూ రంగి ఆ డ్రెస్ చూసి బాధపడుతుంటుంది. అనుకున్నాము ఆ డ్రెస్ చినిగిపోతుందని. ఇప్పుడు ఆ డ్రెస్‌కి ఎవరు బిల్లు పే చేస్తారు అని అడుగుతుంది సేల్స్ గర్ల్. చినిగిపోయిన డ్రెస్‌కి నేనెందుకు బిల్లు పే చేస్తాను అంటూ శిరీష చేతిలో ఉన్న డ్రెస్‌ని వదిలేస్తుంది. రంగి మాత్రం ఆ డ్రెస్‌ని పట్టుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. అలా అంటే ఎలా కుదురుతుంది మేడం? ఇప్పుడు ఆ డ్రెస్ కాస్ట్ మీరిద్దరూ పెట్టుకోవాల్సిందే అంటుంది సేల్స్ గర్ల్. ఆ డ్రెస్ తన్ని కాదని నాకు ఇప్పిచ్చుంటే నేను బిల్లు పే చేసేదాన్ని. ఇప్పుడు నేను చస్తే బిల్లు పే చేయను అని శిరీష సేల్స్ గర్ల్ మీద కూడా కోపం చూపిస్తుంది. బిల్లు గురించి వదిలేయండి. ఆ బిల్లు నేను పే చేస్తాను అంటూ చైతన్య 5,000 తీసి సేల్స్ గర్ల్‌కిస్తాడు. హమ్మయ్య! ఒక ప్రాబ్లమ్ తీర్చారు అంటూ సేల్స్ గర్ల్ అమౌంట్ తీసుకుంటుంది. బిల్ చైతన్యతో కట్టించేసరికి శిరీష గెలిచినట్టుగా విర్రవీగుతుంది. రంగి ఆ డ్రెస్ చూసి బాధపడుతుంటే చైతన్య దగ్గరకొచ్చి, ఇక ఆ డ్రెస్ వదిలేయ్ రంగి అని అంటాడు. ఎందుకు వదిలేయాలి బాబుగారు? కొంచెం చినిగితే బిల్లు కట్టిన డ్రెస్‌ని వదిలేసుకోవడం ఎందుకు? ఈ డ్రెస్ చినిగిపోయినా నేను మిషన్ మీద సరిచేసుకుంటాను. మిషన్ మీద 2 కుట్లు వేశానంటే డ్రెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. నేను అస్సలు వదిలేయను. ఇప్పుడు బిల్ మీరు కట్టారు కాబట్టి ఈ డ్రెస్ ఇక నా సొంతం అంటూ డ్రెస్‌ని గట్టిగా పట్టుకొని శిరీష వైపు కోపంగా చూస్తూ చెప్తుంది. గెలిచినట్టుగా విర్రవీగిన శిరీష ఆ మాటలకి కంగు తింటుంది. రంగి మాటలకు చైతన్య సంతోషపడి శిరీష వైపు చూస్తూ, ఇక వెళ్ళి ఆ డ్రెస్ ప్యాక్ చేయించుకో రంగి, నేనొస్తాను అని అంటాడు. సరే బాబుగారు అంటూ రంగి ఆ డ్రెస్ మురిపెంగా పట్టుకొని వెళ్తుంటే శిరీష ఆశగా రంగి చేతిలో ఉన్న డ్రెస్ వైపే చూస్తుంటుంది. చైతన్య దగ్గరికొచ్చి అటుగా చూస్తున్న తన మొహం మీద చిటికెలు వేస్తాడు. దాంతో శిరీష చైతన్య వైపుకి తిరుగుతుంది. ఏదైనా చెయ్యి దాటిపోయాకే వాటి విలువ తెలుస్తుంది అని రంగి అంది గుర్తుందా అని అడుగుతాడు. ఆ మాటలకు శిరీష పౌరుషంగా చూస్తుంటుంది. ఈ డ్రెస్ విషయంలోనే కాదు, నా విషయంలో కూడా నీకు అదే వర్తించవచ్చు, గుర్తుపెట్టుకో అని హెచ్చరింపుగా చెప్పి చైతన్య తనని కోపంగా చూస్తూనే కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని డ్రెస్ ప్యాక్ చేయించుకుంటున్న రంగి దగ్గరికి వెళ్తాడు. శిరీష అటువైపు చూస్తూ ఉండగానే చైతన్య డ్రెస్ ప్యాక్ చేయించి రంగి చేతిలో పెట్టి, ఇక పద అంటూ రంగిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఏదో కోల్పోతున్నట్టుగా శిరీష ఆతృతగా ఎంట్రన్స్ వైపుకి వచ్చేసరికి చైతన్య రంగీని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని కారులో వెళ్తుంటాడు. అలా కారు దూరంగా వెళ్ళే కొద్దీ శిరీష కళ్ళలో కన్నీటి పొరలు తేలుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.